పువ్వు ఎప్పుడు వాడాలి మేడం? కుంకుమ పువ్వు వాడితే తెల్లగా అవుతారా? పిల్లలు బొద్దుగా అవుతారా? కుంకుమ పువ్వు వాడొచ్చా లేదా? అసలు అది నిజమేనా? అసలు అందరు చెప్పేది నిజమేనా? ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ సరళ మాట్లాడుతున్నా, ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి. కుంకుమ పువ్వు అనేది దాంట్లో ఐరన్ బాగా ఉంటుంది. ఐరన్ అండ్ మినరల్స్ పుష్కలంగా కుంకుమ పువ్వులో దొరుకుతాయి. సో కుంకుమ పువ్వు వాడడం వల్ల ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ అవ్వడము ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫస్ట్ 3 నెలలు ఐరన్ బాగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మనకి యూట్రైన్ కాంట్రాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ 3 నెలలు ఈ కుంకుమ పువ్వుని అవాయిడ్ చేస్తే మంచిది. 3వ నెల దాటిన తర్వాత 4వ నెల నుండి డెలివరీ వరకి కూడా డైలీ కాకుండా వీక్లీ 2 టైమ్స్ ఒక 4 రెక్కలు, ఒక గ్లాస్ పాలలో 4 రెక్కలు వేసుకొని వీక్లీ 2 టైమ్స్ పర్ డే 1 కప్ తీసుకోవడం వల్ల 1 గ్లాస్ ఆఫ్ మిల్క్లో 4 రెక్కలు వేసుకోవడం వల్ల అది ఐరన్ బాగా ఉంటుంది అండ్ హెల్త్కి మంచిది. సో దానివల్ల నష్టాలు లేవు కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు. మనందరికీ ఒక నమ్మకం ఏంటంటే బేబీస్ తెల్లగా పుడతారు అనేది. సో ఆ నమ్మకం ఉండడము ఏమి రాంగ్ కాదు, బట్ అది వాడడం వల్లనే పిల్లలు తెల్లగా అయిపోతారు అనేది అది రాంగ్ పర్సెప్షన్ అనమాట. సో అది మన వైట్ కలర్ బేబీ తెల్లగా ఉండడమా, డార్క్ కలర్లో ఉండడమా అనేది డిసైడ్ చేసేది మన జీన్స్ అనమాట. మన గ్రాండ్ పేరెంట్స్ నుండి, మన పేరెంట్స్ నుండి మనకొచ్చే జీన్స్ అనేవి మనం ఏ కలర్లో ఉండాలో డిసైడ్ చేస్తుంది. బట్ పెద్దవాళ్ళు చెప్పినట్టు ఒక నమ్మకం ఉండడం వల్ల ఎవరికి నష్టం లేదు. ఆ నమ్మకం ఉండడం వల్ల కూడా కొంచెం ఫేర్గా వస్తుంది అని బేబీ మదర్ హ్యాపీగా ఫీల్ అవ్వడము, ఆ హ్యాపీ ప్యాంపరింగ్ ఎఫెక్ట్ అనేది మదర్కి ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. సో ఆ ఫీలింగ్ ఉండడం తప్పులేదు కాబట్టి ఎస్ వస్తుంది అనుకొని మనం తాగడం వల్ల మంచి జరుగుతుంది ప్రెగ్నెన్సీలో. కాబట్టి హ్యాపీగా ఖచ్చితంగా ప్రతి ప్రెగ్నెంట్ లేడీ ఆఫ్టర్ 4 మంత్స్ నుండి డెలివరీ టైం వరకు వీక్లో 2 టైమ్స్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో 4 రెక్కలు కుంకుమ పువ్వు తాగడం వల్ల మంచి హెల్దీ బేబీ అండ్ మీకు రక్తం బాగా ఉండడం వల్ల మీకు హెల్దీ బేబీ అండ్ బొద్దుగా ఉండే బేబీ పుట్టడంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు. హ్యాపీగా అందరము వాడుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.